అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. లైఫ్ కోచ్గా మీరు ఇతరుల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడంలో సఫలమవుతారు. మీ సలహాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యవసాయ పనుల్లో అనూహ్యంగా నష్టాలు ఎదురవుతాయి. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. స్టార్టప్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రాజెక్టులకు పెట్టుబడులు లభిస్తాయి. వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలపై దృష్టి సారిస్తారు. ఇది మీ భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుంది. వైద్య రంగంలో పనిచేసేవారికి చాలా మంచి రోజు. వారి సేవలకు గుర్తింపు, గౌరవం లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ప్రత్యర్థులు మీపై పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తారు. ఆహార రంగంలో మీకు ఆదరణ లభిస్తుంది. మీ వంటకాలు, ఆహార సేవలు అందరినీ ఆకట్టుకుంటాయి. దాంపత్య జీవితంలో అనుబంధం బలపడుతుంది. భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలకు ఇది అనుకూలమైన సమయం. మంచి లాభాలు వస్తాయి. మీ వృత్తిలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. నీటి వనరులకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. నీటిని పొదుపు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆఫీసులో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. నాటక రంగంలో ఉన్న కళాకారులకు ప్రదర్శనలకు మంచి అవకాశాలు వస్తాయి. మీ నటనకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది. చట్టపరమైన సమస్యలు ఈ రోజు చికాకును కలిగించవచ్చు. వాటిని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. మీరు కోచింగ్, శిక్షణ ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సినిమా చూసి మీరు విశ్రాంతి పొందుతారు. మీ మనసు తేలికపడుతుంది. మీ స్వీయ నమ్మకం అపారంగా పెరుగుతుంది. ఎంతటి కష్టాన్నైనా నమ్మకంతో ఎదుర్కొంటారు. ఈ నమ్మకం మీ లక్ష్య సాధనకు మొదటి మెట్టుగా మారుతుంది. ఈ రోజు మీరు మీ అంతర్దృష్టిపై ఆధారపడాలి. మీ హృదయం చెప్పినది వినండి. అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఇతరుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు. మీ అంతరంగంలో శాంతి లోపించి తొందరపాటు ఎక్కువవుతుంది. చుట్టూ జరిగే సంఘటనలు మీకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. వాటి ద్వారా మంచి అనుభవాలను పొందుతారు. మీ నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడవు. ఇంటిని పునరుద్ధరించడానికి, అలంకరించడానికి ఇది సరైన సమయం. ఇంటికి సంబంధించిన మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకోవడానికి ఆసక్తి చూపరు. ఈ జ్ఞానాన్ని మీ వృత్తికి అన్వయించలేరు. ఇతరుల సంక్షేమం కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయాన్ని సాధిస్తాయి. సామాజిక సేవ చేయడం వలన గొప్ప సంతృప్తి పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఊహించని ధన లాభాలు పొందుతారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త శిక్షణ పొందుతారు. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఆలోచనాత్మక ఆటలు ఆడటం వలన మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మీరు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి, ఉపయోగించడానికి మీకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ వినియోగం ద్వారా మీ పని సామర్థ్యాన్ని పెంచుకుంటారు. సముద్ర సంబంధిత ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. తీర ప్రాంతాలలో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేపట్టే శుభకార్యాలు విజయవంతమవుతాయి. అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి వర్క్షాప్లలో పాల్గొంటారు. ఈ వర్క్షాప్లు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు చేపడతారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. సుదూర ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందాన్ని పొందుతారు. నాట్యం మీ జీవితంలో ఉల్లాసాన్ని నింపుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఉత్తేజంగా ఉంటారు. విద్యుత్ సరఫరాలో కొన్ని అంతరాయాలు ఎదురవుతాయి. గృహోపకరణాలకు నష్టం కలిగే అవకాశం ఉంది.
సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్నిస్తుంది. మీ వృత్తి జీవితంలో చిన్నపాటి అపజయం ఎదురవుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు ఆశించిన మేర ఫలితాలు ఇవ్వలేవు. మీ సంబంధాలు మరింత బలంగా మారతాయి. బంధుమిత్రులతో ఆత్మీయత పెరుగుతుంది. మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. లక్ష్యాలను సాధించడంలో కృతనిశ్చయంతో ఉంటారు. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటారు. స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారితో కలిసి సరదాగా గడుపుతారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి పొందుతారు. ఆలయ దర్శనాలు లేదా మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంప్రదాయాలను గౌరవిస్తారు. మీ జీవనశైలిలో సానుకూల మార్పులు వస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన లోపిస్తుంది. దీనివలన ఇతరుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. సహజ వనరులను విచక్షణారహితంగా ఉపయోగించడంపై దృష్టి పెడతారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి. క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. గతంలో మీరు చేసిన కృషికి ఈ రోజు ఫలితాలు దక్కుతాయి. సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీరు వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తారు. కొత్త ఆవిష్కరణలకు మార్గం వేస్తారు. వ్యాయామం చేయడానికి తగినంత సమయం లభించదు. శారీరక శ్రమను నిర్లక్ష్యం చేస్తారు. మీరు రాసే పుస్తక సమీక్షలు లేదా విమర్శలు ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతాయి. మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవిస్తారు. ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి సహకారం, ప్రశంసలు లభిస్తాయి. మీ పనితీరుకు సంతృప్తి చెంది మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో ఈ రోజు మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేసే అవకాశం లభిస్తుంది. సంగీతం నేర్చుకోవడానికి ఈ రోజు మంచిది. కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. ఏ పనిని ప్రారంభించడానికైనా మీరు ప్రేరణను కోల్పోతారు. ఉత్సాహం లేకుండా పనులు పూర్తి చేస్తారు. పశుపోషణ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి. వారి పశుసంపద పెరుగుతుంది. ఈరోజు అనవసరమైన గొడవలకు, కలహాలకు అవకాశం ఉంది. మీ మాటలను జాగ్రత్తగా వాడండి. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త పొదుపు మార్గాలు అన్వేషిస్తారు. ఈరోజు మీరు శివలింగానికి జలాభిషేకం చెయ్యండి. ఇది మీ కష్టాలను దూరం చేస్తుంది. మీ నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం కొరవడుతుంది. ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటానికి మీరు వెనకడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం మరింత పెరుగుతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఖర్చులను నియంత్రించలేక వ్యక్తిగత ఫైనాన్స్లో గందరగోళం ఏర్పడుతుంది. మీరు చేసిన ఆర్థిక ప్రణాళికలు విఫలమవుతాయి. సమయ నిర్వహణ నైపుణ్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. అన్ని పనులను నిర్ణీత సమయానికి పూర్తి చేస్తారు. వాతావరణంలో ఆకస్మిక మార్పులు మీ దినచర్యను ప్రభావితం చేస్తాయి. ప్రయాణాలకు లేదా బహిరంగ పనులకు అనుకూలమైన వాతావరణం ఉండదు. చిన్నపాటి పర్యటనలకు వెళ్తారు. అవి మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మీరు చేసే రచనలు, కూర్పులు ప్రశంసలు పొందుతాయి. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తద్వారా మానసిక సంతృప్తి పొందుతారు. మీ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టమవుతాయి. వాటిని అమలు చేయడానికి సిద్ధమవుతారు. సామాజిక సంబంధాలు విస్తృతమై కొత్త పరిచయాలు లాభిస్తాయి. పాత స్నేహితులతో ఆత్మీయంగా మాట్లాడగలరు. పుస్తకాలు చదవడం ద్వారా మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలను తెలుసుకుంటారు. సృజనాత్మక ఆలోచనలు మందయిస్తాయి. కొత్తదనం చూపలేరు. సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో ఊహాశక్తి కొరవడుతుంది. ఈ రోజు ఉల్లాసం, సంతోషం పూర్తిగా లోపించి నిరాశతో కూడిన వాతావరణం ఉంటుంది. ఏ పనిలోనూ సంతృప్తి లేదా ఆనందం లభించదు. మీ ఆత్మీయులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు. బంధువులతో ఆత్మీయ సంబంధాలు పెరుగుతాయి. సామాజిక మాధ్యమాల వాడకం ద్వారా మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తప్పులు చేస్తారు. ఈ తప్పుల వల్ల తీవ్ర నష్టాలు సంభవిస్తాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 5. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.